అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టెట్ పేపర్ 4వ తారీఖు జరిగినటువంటి మధ్యాహ్నం సెషన్ 2 జరిగింది. తెలుగుకి సంబంధించి. పేపర్ 2A ఇందులో కూడా ఇంగ్లీష్ అనేది 30 మార్కులకు ఉంటుంది. 61 నుంచి 90 ఏవైతే ఉన్నాయో ప్రశ్నలు అవన్నీ కూడా ఇంగ్లీష్‌కి సంబంధించి ఉంటాయి. ముందుగా 61వ ప్రశ్న గనక మనం చూసినట్లయితే రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్. I have my final examination today. ఆల్ ద బెస్ట్. ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ద ఇంటెన్షన్ ఆఫ్ బి ఇన్ ద అబోవ్ కాన్వర్జేషన్ ఈస్. ఇక్కడ పలకబడినటువంటి ఆల్ ద బెస్ట్ అనేది ఎలాంటి ఇంటెన్షన్తో చెప్పబడింది. ఆఫర్ సమ్ అడ్వైస్, ఏమైనా సలహా ఇచ్చారా? ఏవలా. థ్యాంక్స్ అని చెప్పారా? లేదు. కర్సే దూషించారా? శపించారా? లేదు. కేవలం మంచి ఆశీస్సుల్ని ఇవ్వడం అయితే జరిగింది. టు ఎక్స్ప్రెస్ గుడ్ విషెస్. ఆల్ ది బెస్ట్ అనేది ఏంటంటే మనం కోరుకున్నాం నీకు మంచి జరగాలి, నీకు ఆల్ ది బెస్ట్ అని చెప్పడం అయితే నీకు బెస్ట్ది దొరకాలి అనేసి చెప్పడం అయితే జరిగిందనమాట. తర్వాత 62వ చూస్తే యు ఆర్ ఆఫర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. యూ వాంట్ టు యాక్సెప్ట్ ద ఆఫర్. హౌ వుడ్ యూ యాక్సెప్ట్ ద ఆఫర్ పొలైట్లీ. మీకు ఒక కాఫీ ఇచ్చారు, కప్పు కాఫీ ఇచ్చారు. అయితే మీరు దాన్ని తాగాలనుకుంటున్నారు. ఎలా యాక్సెప్ట్ చేస్తారు? వద్దంటే నో అని చెప్పేస్తారు. ఇప్పుడు కావాలి, ఏం చేస్తారు? ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అంటే మీరు విషం పెట్టారు, అయినప్పటికీ కూడా నాకేం కాకుండా మంచి జరుగుతుందని భావిస్తున్నాను అంటారా? నో. థ్యాంక్స్ ఏ లాట్. చాలా థ్యాంక్స్ అండి. సేమ్. ఆల్ ది బెస్ట్. ఇది ఏమైనా ఎగ్జామ్కి వెళ్తున్నారా? సేమ్ టు యూ. ఏమైనా విషెస్ చెప్పారా? హ్యాపీ హోలీ అంటే సేమ్ టు యూ అని చెప్పడానికి. ఇది కాదు, థ్యాంక్స్ ఎ లాట్ అని మనం చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ ఫార్మల్ సాల్యుటేషన్ ఫర్ ద ఫార్మల్ ఇన్విటేషన్. ఇది పిలుపులండి. ఫార్మల్ ఇన్విటేషన్ ఒక కార్డు ఇచ్చి పిలుస్తాం కదా, పెళ్లి కార్డు అనుకోండి, ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఏంది? హాయ్ దేర్, హలో, టు హూమ్ ఇట్ మే కన్సర్న్, ఈ 3 కాదండి. డియర్. ఇక్కడ ఏంటంటే పిలుపులు, ఇదేం లెటర్ ఏం కాదు. సో పిలుపు అన్న డియర్ రమేష్ అనో ఆ విధంగా మనం రాసి చెప్పడం అయితే జరుగుతుంది. డియర్, ఆ విధంగా సెకండ్ది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 64th క్వశ్చన్ మనం చూసినట్లయితే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టైటిల్ ఇన్ ఏ షార్ట్ పోయం ఈజ్. టైటిల్ దేనికి? షార్ట్ పోయమ్స్కి టైటిల్స్ అనేవి ఉంటాయి. దేనికైనా టైటిల్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. టైటిల్స్ ఆర్ ఆప్షనల్. టైటిల్స్ అనేవి ఆప్షనల్. అదొకటి చెప్తున్నారు, చూద్దాం. టైటిల్స్ డిస్ట్రాక్ట్ కాంటెక్స్ట్ అండ్ ఇన్సైట్. కాదు, కరెక్ట్ కాదు. టైటిల్స్ అనేవి డిస్ట్రాక్ట్ చేయవు, కాంటెక్స్ట్ని తెలుపుతాయి, ఇన్సైట్ని తెలుపుతాయి. టైటిల్ ఆర్ యూజ్డ్ ఇన్ లాంగర్ పోయమ్స్. ఇది కాదు, లాంగర్ పోయమ్స్కే కాదు, షార్ట్ పోయమ్స్కి కూడా వాడడం అయితే జరుగుతుంది. టైటిల్స్ ఆర్ ఆప్షనల్ కాదు, ప్రతిదానికి టైటిల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? తెలియాలి కదా, ఏ పోయమో తెలియాలి, ఏంటో తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే టైటిల్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. కరెక్ట్గా కామాలు, ఫుల్ స్టాప్లు అవన్నీ వాడినటువంటి సెంటెన్స్ని ఇక్కడ మనని అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి ఫస్ట్ దాంట్లో, అవి మిస్ అయింది కాబట్టి ఇది కాదు. ఇక్కడ చూసుకుంటే కామా ఉంది, ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి, అండ్ క్వశ్చన్ మార్క్ ఉంది. డూ యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్. ఇది ఓకే, కరెక్ట్, ఆప్ట్ ఇది. మిగతా చూసుకుంటే ఇన్వర్టెడ్ కామాస్ దీనికి మాత్రమే ఉండాలి, దీనికి అవసరం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. డూ యూ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఓల్డ్ షూస్. కాబట్టి సెకండ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక 66వ ప్రశ్న చూసినట్లయితే బోత్ హీ అండ్ యూ మస్ట్ అటెండ్ ద ఫంక్షన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింపుల్గా ఏవైతే ప్రొనౌన్స్ ఉన్నాయో వాటి యొక్క ఆర్డర్కి సంబంధించి ఇచ్చినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఆర్డర్ ఆఫ్ ప్రొనౌన్స్ ఎట్లా ఉండాలంటే 2, 3, 1. యూ ముందు ఉండాలి, హీ తర్వాత ఉండాలి, ఐ అనేది చివరిలో ఉండాలి. కాబట్టి యూ అండ్ హీ ఉండాలి. బీలో తప్పు అనేది ఉంది, కాబట్టి 2 ఈజ్ ద ఆన్సర్ వీ నీడ్. తర్వాత ఆనెస్ట్కి వచ్చేసి ఈ సఫిక్స్ యాడ్ చేసి నౌన్గా చేయాలి. ఆనెస్ట్, వై కలిపితే ఆనెస్టీ అవుతుంది. ఎల్వై యాడ్ బై ఫామ్ చేస్తుంది. నెస్ అనేది నౌన్ని ఫామ్ చేసినప్పటికీ కూడా
ఆనెస్టీ అనేది ఇక్కడ మనం వాడేది. అన్నిటికీ నెస్ వాడకూడదు. గుడ్ ఉందనుకోండి నెస్ వాడతాం. గుడ్‌నెస్ నౌన్‌గా మారిపోతుంది. అట్లా క్లెవర్ ఉంది. క్లెవర్‌నెస్ అది నౌన్‌గా మారిపోతుంది. ఆనెస్ట్ మాత్రం వై యాడ్ చేస్తేనే నౌన్ ఫామ్ అవుతుంది. ఎల్ఎల్వై అనేది జనరల్‌గా ఉండదు. ఎల్వై మాత్రమే ఉంటుంది. తర్వాత మాస్టర్ పీస్‌కి దేని మీద స్ట్రెస్ ఉంది. వీటిని గనక మనం తెలుగులో గనక రాసామనుకోండి, ఈ స్ట్రెస్‌కి సింపుల్ ఫార్మ్ అనమాట. ఏం తెలీదు, సింపుల్‌గా తెలుసుకోవాలి అంటే మనం రాసామనుకోండి, మనం ఏదైతే ఇట్లా తెలుగులో గనక రాస్తే మనకి వేటి మీద ఫస్ట్ దీర్ఘం ఉంటుంది. మొదటిగా దాని మీద ఏందంటే స్ట్రెస్ ఉంటుంది. దీర్ఘం ఉన్నది దీనికనమాట. మాస్టర్ దీర్ఘం ఉంది కదా, మా ప్లస్ ఆ దీని మీద ఉంది కాబట్టి ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ ఉన్నట్టు గమనించాలి. తర్వాత చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం టుక్ బై సర్ప్రైజ్. టుక్ బై సర్ప్రైజ్ అంటే అంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి అలా జరుగుతుందని, కానీ అలా జరిగిందనమాట. టేకింగ్ పార్ట్ అన్ ఈవెంట్ కాదు, ఒక ఈవెంట్కి వెళ్ళి అందరూ జాయిన్ అవ్వడం కాదు. తర్వాత బీ ఏ పార్ట్ ఆఫ్, అందులో పార్ట్ అవ్వడం కాదు. ఫర్ వెరీ లాంగ్ డ్యూరేషన్ కాదు, ఫర్ ఏజెస్ అని అర్థం అనమాట. ఫర్ వెరీ లాంగ్ డ్యూరేషన్ దీనికి ఏంటంటే ఫర్ ఏజెస్ అనేది అవుతుంది. ఇక్కడ మనకు కరెక్ట్ ఇది ఏంటంటే టుక్ బై సర్ప్రైజ్ అంటే ఇది అవుతుంది. హ్యాపెన్ వెన్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్, మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని టైంలో జరిగితే దాన్ని టుక్ బై సర్ప్రైజ్ అంటాం. ఆఫ్టర్ వెరీ స్పెల్ ఆఫ్ హీట్ ద వెదర్ ఈజ్ డాష్ ఎట్ లాస్ట్. లుకింగ్ ఇంటూ అంటే పరిశీలించడం అండి. లుకిన్ అంటే చూడడం, విజిట్ చేయడం అది ఉంటాయి. లుకిన్ ఆన్ అట్లా. తర్వాత లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించడం. లుకింగ్ అప్ అంటే ఏంటంటే డిక్షనరీలో మీనింగ్స్ చూడడం, పరిస్థితి అనేది ఇంప్రూవ్ అవడం. ఆఫ్టర్ వెరీ స్పెల్ ఆఫ్ హీట్ ద వెదర్ ఈజ్ లుకింగ్ అప్ ఎట్ లాస్ట్ అంటే పరిస్థితి అనేది కొంచెం చక్కబడుతుంది అనేసి అనమాట. లుకింగ్ అప్. చూస్ ద మిస్స్పెల్డ్ వర్డ్ అవుట్ ఆఫ్ గివెన్ ఆప్షన్స్. అపాలజీస్, కమ్యూనల్, కన్విక్షన్, ఇంప్రెషన్. వీటిలో మిస్స్పెల్డ్ అంటే తప్పైంది ఏంటి. అపాలజీస్ జనరల్గా మై అపాలజీస్ అని రాస్తుంటాను, నా క్షమాపణలు అనేసి. మై అపాలజీ అట్లా ఓకే. ఇక్కడ మిస్స్పెల్డ్ వర్డ్ ఏదైతే ఉందో అదేంటంటే ఏదీ లేదు, అన్నీ కరెక్టే. అపాలజీస్ కరెక్టే, కమ్యూనల్ కరెక్టే, కన్విక్షన్ కరెక్టే, ఇంప్రెషన్ కూడా కరెక్టే. అన్నీ కరెక్టేనండి. ఇక్కడ ఉన్నాయి 2 Mలు ఉన్నాయి, ఇక్కడ సరిగా ఇలువలు ఉన్నాయి, ఇంప్రెషన్ 2 Sలు ఉన్నాయి. కాబట్టి అన్నీ కరెక్టే, యాడ్ స్కోర్ అవుతుంది. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్యూటీ నాట్. ఇదేంటంటే సౌందర్య ఉపాసన అనే అర్థం అండి. ఈ మొత్తానికి అర్థం ఏంటంటే సౌందర్యోపాసన శక్తి, లేకపోతే సౌందర్యాన్ని ఏంటంటే బ్యూటీ నాట్ని స్టడీ చేయడం. అందులో ఎందుకు అంత అందం ఉంది అనేసి, ఎందుకు మనుషులకి నచ్చుతుంది, ఈ విధంగా అనమాట. అయితే ఇది తప్పుగా వేరే ప్రశ్నది ఇక్కడ రావడం అయితే జరిగింది. దీన్ని ఏమంటారంటే ఈస్థెటిక్స్ అంటారు. సౌందర్యోపాసన అనేది ఎపిస్టిల్ అంటే ఒక లెటర్ అండి, పెద్ద లెటర్ లాగా. అగ్నోస్టిక్ అంటే జ్ఞానం లేదు, దేవుడు ఉన్నాడా లేదా అని తెలియనటువంటి పరిస్థితి. ప్రొడైజీ అంటే మేధావి అనేసి. ఈస్థెటిక్స్ అంటే ఏంటంటే సౌందర్యోపాసన సంబంధించినటువంటి శాస్త్రం. ఐ లైట్ కన్వర్షన్ పాస్డ్ ఓవర్ బట్ ఇట్ డిడ్ నాట్ స్టీర్. ఇక్కడ ఏంటంటే చిన్న జలక్ వచ్చిందనమాట. ఈ కన్వర్షన్కి ఏంటి సినానిమ్ అంటే కంపోజర్, ట్రాంక్విలిటీ, ఈక్వాలిటీ. ఇవన్నీ కూడా ఏంటంటే స్థిమితంగా ఉండడం అని. షివర్ అంటే వణుకు రావడం అని. షివర్ ఇక్కడ కన్వర్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హిజ్ మదర్ థాట్ ఆల్బర్ట్ వాజ్ ఫ్రీక్ అంటే ఏంటంటే ఒక అబ్నార్మల్ క్యాండిడేట్, వెరైటీ పర్సన్ అనమాట. యాంటనీ ఏంటంటే ఫ్రీక్ అంటే రేరిటీ, మ్యూటాంట్, డీవియంట్ అని అర్థం. అంటే ఫ్రీక్ అంటే ఏంటంటే డీవియంట్ అంటే వేరే వాళ్ళతో డిఫరెంట్గా ఉండడం. ఒక వ్యక్తి అందరూ ఒకేలాగా ఉంటే ఈ వ్యక్తి డిఫరెంట్గా ఉంటాడు, అలాంటివన్నీ డీవియంట్ అంటారు. మ్యూటంట్ అంటే ఏంటంటే మనుషులు జనరల్గా 2 చేతులు, 2 కాళ్ళు, 1 ముక్కు, 2 చెవులు ఉంటాయి. అలా కాకుండా 4 చెవులు ఉన్నాయి అనుకోండి, 4 చెవులతో పుట్టిన వాళ్ళు ఉన్నారు, దట్ ఈస్ మ్యూటంట్ అనమాట. రేరిటీ అంటే అరుదు. ఇక్కడ మనకి యాంటనిమ్ అడిగారు. ఫ్రీకి ఇవన్నీ రేరిటీ, మ్యూటంట్, డీవియంట్ అనేవి కరెక్ట్ అయితే యాంటనిమ్ వచ్చేసి నార్మల్. ఫ్రీక్కి యాంటనిమ్ నార్మల్ లేదా ఆపోజిట్ వర్డ్ నార్మల్. ఆర్టికల్స్ ప్రాపర్గా యూజ్ అయినటువంటి సెంటెన్స్ ఏందని అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే ద మోర్ ద బెటర్, ఇది సామెత అండి. ద మోర్ ద బెటర్ అంటే ఎంత చెట్టుకి అంత గాలి అంటారే, అదిగాక
ఇది ఏంటంటే కంపారిటివ్ డిగ్రీలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఈ విధంగా వాడడం. ద మోర్ ద బెటర్. యాక్చువల్గా కంపారిటివ్ డిగ్రీలో మనం వాడం, కానీ ఈ సందర్భంలో వాడతాం. ద మోర్ ద బెటర్ అదొక్కటి సందర్భంలో మినహాయింపు అనమాట. ద బెస్ట్ అది సూపర్లేటివ్ డిగ్రీలో ద అనేది వాడతాం. ద మోర్ హీ డ్రాంక్ ద బెటర్ హీ ఫెల్ట్. ద మోర్ హీ స్టడీడ్ ద మోర్ హీ ఫెల్ట్ హ్యాపీ. ఎంత చదివితే అంత ఎక్కువ ఆనందించాడు, ఆ విధంగా అనమాట. వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా మిగతా ఉన్నాయో చూద్దాం. హీ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ సచ్ ఏ లార్జ్ టైగర్. అసలు టైగర్ని మనల్ని ముందు ఇప్పుడే కదా ఇంట్రడక్షన్ ఇస్తుంది, అలాంటప్పుడు ఏమొస్తుంది, ఏ అనేది వస్తుంది. ఏ ఉండాలి. ఐ విల్ గివ్ హిమ్ ఏ గుడ్ బీటింగ్. ఇక్కడ మనకి ఆశ్చర్యార్థంగా ఉంది జనరల్గా. వాట్ ఏ లవ్లీ ఫ్లవర్ ఇట్ ఈస్, వాట్ ఏ క్యాట్ ఇట్ ఈస్, హీ హ్యాడ్ నెవర్ క్యారీడ్ ఏ స్వర్డ్ అని ఉండాలి, యాన్ కాదు. కాబట్టి వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అడాప్ట్. హీ ఈజ్ ట్రయింగ్ టు అడాప్ట్ హిమ్సెల్ఫ్ డాష్ ద రిగ్రెటబుల్ అకేషన్. తనకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, బాధపడే సంఘటన ఏదైతే ఉందో, దానికి అతను ఏం చేయదలుచుకుంటున్నాడంటే ఆ పరిస్థితులకి తగ్గట్టుగా మలుచుకోవాలనుకుంటున్నాడు, మారిపోవాలనుకుంటున్నాడు, అడ్జస్ట్ అవ్వాలనుకుంటున్నాడు. అడాప్ట్ హిమ్సెల్ఫ్ టు ద రిగ్రెటబుల్ అకేషన్. ఇది 10th క్లాస్లో డైరెక్ట్గా ఉన్న ప్రిపోజిషన్స్ నుంచి అన్నీ ఇవ్వడం జరిగింది. ఐ డాష్ కట్ మై హెయిర్ ఎవ్రీ మంత్. ఇది ఎవ్రీ మంత్ కాబట్టి జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఎవ్రీ మంత్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వాడడం అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఐ హ్యావ్ టు కట్ మై హెయిర్ ఎవ్రీ మంత్ అనే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఐ తర్వాత హ్యాజ్ రాదు, హ్యాడ్ టు ఎప్పుడు వస్తుంది? పాస్ట్ టెన్స్లో వస్తుంది. కాబట్టి పాస్ట్ టెన్స్ అన్న ఎవ్రీ మంత్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో తెలియజేయాలి కాబట్టి ఐ తర్వాత హ్యావ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్ ద పేర్ ఆఫ్ సెంటెన్స్ దట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ ఇఫ్. ఇఫ్ రాయాలి. ఇఫ్ క్లాస్ ఉన్నాను దేని మీద ఉంటుంది? ఒక కండిషన్ మీద ఉంటుంది. ఆ కండిషన్ ప్రకారం చేస్తే ఎట్లా అవుతుంది అనేది ఉండాలి. డోంట్ టీజ్ డాగ్ ఇట్ విల్ బైట్ యూ. నువ్వు కనుక కుక్కను కదిలిస్తే అది నేను కరుస్తుంది. ఇక్కడ రాయొచ్చు. ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ఏమవుతుంది? ఫుల్ఫిల్ అవుతుంది అలా చేస్తే. కాబట్టి ఇది వాడుకోవచ్చు. ఇది ఆప్ట్, ఇది ఒక ఛాన్స్ ఉంది. ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఐ స్నా స్నేక్. ఇది కండిషన్ కాదు. కాలేజ్కి వెళ్తే పావం చూస్తానని కండిషన్ కాదు. లేట్గా లేచాడు. షీ ఈజ్ ఏ డాక్టర్. ఆమె డాక్టర్. ఇక్కడ లేట్గా లేచాడు కాబట్టి బస్సు మిస్ అయింది అంటే ఇఫ్ క్లాస్తో రాయొచ్చు. కానీ అట్లా లేదు. అసలు రెండింటికి సంబంధం లేదు. ఆ డాక్టర్ అయితే లేట్గా లేవాలా, స్టూడెంట్ అయితే లేట్గా లేవకూడదా, లాయర్ అయితే లేట్గా లేవకూడదా? దే ఆర్ లేట్ ఐ లైక్ స్వీట్స్. దే ఆర్ లేట్ దే మిస్ ద బస్ అంటే ఇఫ్తో రాయొచ్చు. వాళ్ళు లేట్ అయ్యారు, వాళ్ళు స్వీట్లు నచ్చుతుంటే స్వీట్లు నచ్చే వాళ్ళే లేట్ అవుతారా? లేదు కదా. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. షీ ఆస్క్ మీ వెన్ ఆర్ వీ గోయింగ్ టు లీవ్. ఇది రిపోర్టెడ్ స్పీచ్ రాయాల్సి ఉంటుంది. షీ ఆస్క్ మీ వెన్, ఇది వెన్తో స్టార్ట్ అవ్వాలి, వైతో స్టార్ట్ అయింది కాబట్టి కాదు. షీ టోల్డ్ మీ టు లీవ్ దిస్ ప్లేస్, ఇది కాదు. ఎందుకు కాదు? వెన్తో స్టార్ట్ అయింది, వెన్ ఉండాలి ఈ విధంగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెన్ ఆర్ దే అనేసారు. ఇక్కడ వెన్ దే వచ్చినా దే అనేది ఇక్కడ రావాలా, వెన్ దే ఆర్ అని రావాలా. కానీ వెన్ ఆర్ దే వచ్చింది ఇది. మరి వి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి మీ ఉంది. ఇక్కడ షీ ఆస్క్డ్ హర్ అంటే ఇక్కడ దే వస్తుంది. ఇక్కడ వచ్చింది షీ ఆస్క్డ్ మీ వెన్ ఆర్ వీ గోయింగ్ టు లీవ్. కాబట్టి షీ ఆస్క్డ్ మీ వెన్ వీ వర్ గోయింగ్ టు లీవ్ అనేది ఆర్ అనేది వర్గా మారుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ కాస్త ఆర్గానే తీశారు, కానీ కావాల్సింది ఏంది? వర్ రావాలి. కాబట్టి 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్యాసివ్ వాయిస్ ఏంటి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఏంది? హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనేది ఉండాలి. ఓకే. ద హౌస్ వాజ్ బిల్ట్. ఇక్కడ చూడండి హెల్పింగ్ వెర్బ్ ఉంది, వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంది. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది కానీ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ వెర్బ్ ఉంది. కాబట్టి ఈ 3 కాదు, ఇక్కడే హెల్పింగ్ వెర్బ్ ఉంది. మీరు గమనిస్తే ఇక్కడ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంది. కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20% ఆఫ్ ద సమ్ డాష్ గివెన్ టు ద చిల్డ్రన్స్ హాస్పిటల్. ఏదైతే అయిందో ఖర్చులో అందులో 20% అనేవి ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ హాస్పిటల్కి. 20% ఆఫ్ ద సమ్. ఇప్పుడు ఆరా, హ్యావా, వర్రా. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ సెన్స్ అని ఇవ్వబడింది. ఆర్ అనేది రాదు, ప్లూరల్ రాదు. కాబట్టి హ్యావు రాదు, వర్రు రాదు, వాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. 20% ఆఫ్ ద సమ్ వాజ్ గివెన్ టు చిల్డ్రన్స్ హాస్పిటల్.
ఓకే, చిల్డ్రన్ హాస్పిటల్ని ఇవ్వబడింది. ద మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ టౌన్ హాల్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్. 10th క్లాస్లో ఉన్నది డైరెక్ట్గా ఇచ్చాడు. ద మీటింగ్ గురించి ఇదంతా ద మీటింగ్ గురించి డిఫైన్ చేస్తుంది. ద మీటింగ్ అనేది నౌన్ కాబట్టి ఇది యాడ్జెక్టివల్ క్లాజ్ అవుతుంది లేదా రిలేటివ్ క్లాజ్ డిఫైన్ చేస్తుంది. ఆ మీటింగ్నే డిఫైన్ చేస్తుంది కాబట్టి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఏంటంటే అనదర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉంటుంది. నౌన్ క్లాజ్ కాదు, కండిషనల్ క్లాజ్. కండిషన్ అంటే ఇఫ్ ఉండాలా, కానీ అయ్యేం లేవు కాబట్టి ఈ 3 కాదు. 1 ఈస్ ద రైట్ ఆన్సర్. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. ఇక్కడ సో ఏంటన్న ప్రిపోజిషనా, లింకరా, అడ్వర్బా, కంజంక్షనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిస్ ఫాదర్ వాజ్ షాక్డ్. షాక్డ్ అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ని మాడిఫై చేయడం, ఎగ్జాగరేట్ చేసి చెప్పడం చేస్తుంది కాబట్టి, మాడిఫై చేస్తుంది కాబట్టి సో అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇదండి యాడ్వర్బ్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్, టు వాక్ ఆర్ టు బైస్కిల్ ఆర్ రన్, టు బైస్కిల్ ఆర్ స్కేట్ బోర్డ్. ఇందులో బైస్కిల్ అనేది ఏంటి? వెర్బా, నౌనా, కామన్ నౌనా, యాడ్జెక్టివ్? జనరల్గా బైస్కిల్ అంటే ఏంటి? సైకిల్. సైకిల్ అంటే నౌన్ అనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి టు బైస్కిల్, సైకిల్ తొక్కడం వెర్బ్గా వాడాడు. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. యాక్చువల్గా బైస్కిల్ అనేది కామన్ నౌన్ కిందకి వస్తుంది, కానీ టు బైస్కిల్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం జరుగుతుంది? టు బైస్కిల్ అంటున్నాడు. 2 + V1 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వాక్ V1ఏ, ఇక్కడ బైస్కిల్ V1ఏ, కిక్ V1ఏ, ఈ విధంగా అనమాట. ఇక్కడ వెర్బ్గా వాడడం అయితే జరిగింది. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ హ్యావ్ రెడ్ ద బుక్ అండ్ రిటర్న్ ఇట్ టు లైబ్రరీ. దిస్ ఈజ్ ఏ, ఇదేంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోఆర్డినేట్ కంజంక్షన్తో 2 సెంటెన్సెస్ని కలపడం అయితే జరిగింది. దీన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు, సెకండ్ వన్. ఓకేనా? అండ్ బట్ ఎట్ సో ఫర్ నార్ ఇవి ఉంటాయి, ఫ్యాన్ బాయ్స్ అనేసి, వాటితో యాడ్ అయితే కాంపౌండ్ సెంటెన్స్ అంటారు. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, ఐ కాంట్ హెల్ప్ యూ. నీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను, కానీ నేను సాయం చేయలేను. ఇక్కడ సో ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, నేను నీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను అర్థం చేసుకున్నాను కాబట్టి హెల్ప్ చేస్తా అంటే సో వాడాలి, కానీ అలా రాలా. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, ఐ కాంట్ హెల్ప్ యూ. ఇది ఎక్కడ ఉండాలంటే దో ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, నేను నీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నా కానీ నేను నీకు సహాయపడలేను. ఆల్దో ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్ నేను అర్థం చేసుకున్నా కానీ నేను సాయం చేయలేను. ఇది ఫస్ట్లో, కానీ ఇక్కడ ఇచ్చాడంటే ఇది వస్తుంది. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, హౌ ఎవర్ ఐ కాంట్ హెల్ప్ యూ. నేను నీ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకున్నా కానీ నేను నీకు సహాయపడలేను. హౌ ఎవర్, ఎలాగైతే నేను. విక్టోరియా వాజ్ డ్రెస్డ్ ఇన్ కలర్స్, ఇది 10th క్లాస్లోని డియర్ డిపార్టెడ్లో నుంచి ఇవ్వబడింది. విక్టోరియా వాజ్ డ్రెస్డ్ ఇన్ కలర్స్, ఇది కరెక్ట్ ప్రిపోజిషన్ అనమాట. షల్ ఐ మేక్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ యూ, నేను కోసం ఒక కప్ ఆఫ్ కాఫీ చేయనా, ఇదేంటి? ఆఫర్. అడ్వైజ్ అంటే ఏమొస్తుంది? షుడ్ వస్తుంది, యూ షుడ్ అనేసి చెప్తారు. రిక్వెస్ట్ అంటే ప్లీజ్ వస్తుంది. పాసిబిలిటీ అంటే జనరల్గా మే అనేది వస్తుంది. మే ఐ అంటేనేమో అది పర్మిషన్ అవుతుంది. ఇట్ మే రెయిన్ అంటే ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. హీ మే కమ్ అంటే ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. ఇది 88 ఆఫర్ అవుతుంది, 2 ఆన్సర్ అవుతుంది. ఇక మనం చూసినట్లయితే డాన్ కియోటే ద నైట్ ఫౌండ్ 30 to 40 విండ్ మిల్స్. ఈ విండ్ మిల్స్ అంటే ఏంటంటే జనరల్గా ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ ఇంకా కొన్ని పనులు ఉంటాయి, తిరగలేదు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించింది అనమాట. హీ మిస్టుక్ దెమ్ ఫర్ జైంట్స్. ఈ డాన్ కియోటే ఒక 30 నుంచి 40 విండ్ మిల్స్ చూశాడు. వాటిని చూసి ఏంటంటే రాక్షసులు అనుకున్నాడు. హీ వాజ్ సో ఫాండ్ ఆఫ్ అండి, ఫౌండ్ కాదు ఇది, ఫాండ్ ఆఫ్ అడ్వెంచర్. అతనికి సాహసాలు అంటే చాలా ఇష్టం. ఈ డిసైడెడ్ టు ఫైట్ దెమ్. ఏదైతే ఆ జైంట్స్ని చూసి ఎవరో ఉంటారో వాళ్ళని చంపేద్దాం, అడ్వెంచర్ చేద్దాం అనేసి చాలా ఇంట్రెస్ట్. హీ వాంటెడ్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ బై డిఫీటింగ్ దెమ్. వాళ్ళని ఏంటంటే ఓడించి వాళ్ళ దగ్గర ఉన్నాయి లాక్కోవచ్చు. శాన్జో పాంజా ఈజ్ లాయల్ స్క్వేర్. శాన్జో పాంజా ఏంటంటే అతని యొక్క ఫాలోవరు వార్న్ చేస్తాడనమాట. దేవర్ ఓన్లీ విండ్ మిల్స్ బట్ హీ డి నాట్ పే ఎనీ అటెన్షన్. కానీ అవి ఓన్లీ విండ్ మిల్స్ నాయన ఒక ఆకారాలు అనమాట. ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి, కోట గోడల్లాగా ఉంటాయి. ఇక్కడ ఒక ఫ్యాన్ సంథింగ్ ఒక
తిరిగేటటువంటిది ఉంటుందన్నమాట. వాటిని విండ్ మిల్స్ అంటారు. రకరకాల పర్పసెస్‌కి వాటిని వాడడం అయితే జరుగుతుంది. గాలికి తిరిగి ఇక్కడ మోటారో ఏదో ఉంటుంది. దాన్ని బట్టి వాటర్ తోడుకోవడం కాడి నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానివ్వండి, రకరకాలవి జరుగుతూ ఉంటాయన్నమాట. పాత కాలంలోనే బాగా వాడారు వాటిని. డాన్ క్రియేటివ్ మిస్టిక్ ద విండ్ మిల్స్ ఫర్ జెయింట్స్. ఈ విండ్ మిల్స్ ఏమనుకున్నాడంటే రాక్షసులు అనుకున్నాడు. ఇక డాన్ క్రియేటివ్ డిసైడ్ టు ఫైట్ ద విండ్ మిల్స్. ఎందుకు విండ్ మిల్స్‌ని ఫైట్ చేయాలనుకున్నా అంటే శాంజో పాంజాని ఇంప్రెస్ చేయడానికి కాదు. లాయల్టీ టు స్క్వేర్ కాదు. మేక్ ఏ లాట్ ఆఫ్ మనీ ఆప్ట్ కొంచెం తగ్గిందే. బికాస్ హి వాస్ ఫండ్ ఆఫ్ అడ్వెంచర్. ఇది కరెక్ట్. అతను అడ్వెంచర్స్ అంటే ఇష్టం కాబట్టి వాటిని పోరాడాలనుకున్నాడు ఫస్ట్‌ది. తర్వాత రిజల్ట్ ఏందంటే మనీ వస్తుంది. దానికోసం కాదు. హి వాస్ ఫాండ్ ఆఫ్ అడ్వెంచర్ ఫస్ట్ థింగ్. ఫస్ట్ ప్రయారిటీస్ ఉంటే ఫస్ట్ మనకు చెప్పింది ఏంటంటే అతనికి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఓడిస్తే మనీ. అది ఇదండి. అండ్ టోటల్గా టెట్‌కి సంబంధించి ఏదైతే 4థ్‌న జరిగినటువంటి ఏదైతే పేపర్ ఉందో దానికి సంబంధించినటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించింది. టోటల్ మనం 30 క్వెషన్స్‌ని కూడా చూడడం అనేది జరిగింది. అండ్ చాలా ఇంపార్టెంట్ అండి. రకరకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఇవి అయితే ఉపయోగపడడం జరుగుతుంది. మీరు ఒకవేళ స్కూల్ అసిస్టెంట్‌కి గానీ, ఎస్‌జీటీ, టీజీటీ, పీజీటీ అయితే ఈ బ్లాగ్స్ మీరు రాసుకోండి. గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ వచ్చిన ఏదైతే సెర్చ్ ఉంటుందో దాంట్లో సెర్చ్ రిజల్ట్ మొదటిది అది అవుతుంది. అక్కడ మీరు రీడ్ మోర్ క్లిక్ చేసినట్లయితే టోటల్‌గా ఓపెన్ అవుతాయి. ప్రతి టాపిక్ కూడా ఈజీగా చెప్పబడింది. మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయని దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.